హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే యాక్చువల్గా మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నిందనమాట. చాలా రోజులు ఉన్నింది. నేను షార్ట్స్లో కూడా చాలాసార్లు షేర్ చేశాను కదా, చాలా సన్నగా కారుతుంది, చాలా ఇష్యూగా ఉన్నింది. బట్ ఇప్పుడైతే మొత్తం క్లియర్ చేశారనమాట. కొన్ని ట్యాప్స్లో అయితే ఏదేదో స్టక్ అయిపోయింది, దానంతా మేమైతే పర్సనల్గా రిప్లేస్ చేయించుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. మంచిగా వాటర్ వస్తుంది. ఇంకా బయటంతా కూడా ఏం వాష్ చేసిందే లేదనమాట. అప్పుడు వాటర్ రావట్లేదు కదా, సో ఈరోజైతే నీట్గా వాష్ చేసేసి ఇలా ముగ్గు పెట్టుకున్నాను. ఎంత హాయిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది బయట వాష్ చేసి కూడా, జస్ట్ చెత్త తోసుకునేది అంతే అన్నమాట. అలాగున్నింది పరిస్థితి. బట్ ఈరోజు చాలా సాటిస్ఫైడ్గా ఉంది మార్నింగే. సో బయట ముగ్గు పెట్టేసి వచ్చిన తర్వాత నేనైతే ఇలా హాట్ వాటర్ కాంచి తాగేస్తున్నాను. యాక్చువల్గా కెటల్లో కాంచుకోవచ్చు, బట్ నాకేమో ఇదే ఈజీ అనిపిస్తుంది. సో నేనైతే వాటర్ తాగేసి వచ్చిన తర్వాత ఇంకా సాంబార్కి అయితే రెడీ చేస్తున్నాను. ఈ మొండి బఠానీ చూడండి, ఊరనే లేదు. నైట్ సోక్ చేసి పెట్టింది, ఇప్పటికి ఊర్లే ఒకటి అలా ఉంటాయి, ఏం చేసేకి అయ్యేలే. సో శనగలు బఠానీ రెండింటిని కంబైన్ చేసి సాంబార్ చేసేదానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంతకుముందు కూడా ట్రై చేశాను అనుకుంటాను రెసిపీ అయితే. సో ఈ పప్పుల్ని ఒక 2 విజిల్ అయితే వదులుకోవచ్చు. ఇంకా టెంకాయ అయితే కొనుక్కొని వచ్చాను సంతలో. సో సంతలో దొరికే టెంకాయలు చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈ డీమార్ట్లో దొరికేది కూడా ఒక్కొక్కటి పొయ్యి ఉంటుంది, బట్ సంతలో దొరికేది చాలా బాగుంటుంది. సో ఇంకా సాంబార్ తగినంత టెంకాయనైతే ఇలా లోడ్ వేసుకుంటున్నాను. దీంతో ఇంకా మిగతా వేరే ఏదైనా రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇంకా క్లీనింగ్ పనులే చాలా పెండింగ్లో ఉంది, ఎందుకంటే ఇన్ని రోజులు వాటర్ రాలేదంటే ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది మిగతా పనులన్నీ కదా. సో కొన్ని కొన్ని చేసుకుంటున్నాను అనమాట. సో ఈ టెంకాయలోనే కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను. సో మసాలా సాంబార్ కదా, అల్లం తెల్లగడ్డలు ఉండాలి. ఇంకా ఇది దోసకి, ఇడ్లీకి రెండిటికి ఒకే పిండి వాడతానులేండి. ఇప్పుడైతే ఇడ్లీ చేస్తున్నాను. సో దీంతో కొంచెం మిల్లెట్స్ కూడా యాడ్ చేశాను అనమాట, అందుకే మంచిగా పులిసింది కూడా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండిందనమాట. మామూలు ఇడ్లీ ఎలా ఉంటుందో ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగానే అనిపించింది. అంటే రైస్ కూడా యాడ్ చేశాను, మిల్లెట్స్ కూడా యాడ్ చేశాను, రెండింటిని యాడ్ చేశాను, బాగుంది. అండ్ కొద్దిగా ఉప్పేసి మిక్స్ చేసి అయితే సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ టెంకాయ, అల్లం తెల్లగడ్డలు పేస్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని శనగపప్పు కూడా వేసుకున్నాను అనమాట, థిక్ కన్సిస్టెన్సీ వస్తుందనేసి. సో పప్పులు అయితే ఉడికిందా లేదా చెక్ చేసుకునేయాలి. సో రెండు కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఎండ ఎంత కాస్త ఉందో చూడండి, కుక్కర్ మీద వరకు వచ్చింది. ఇంకా మా పిల్లోనికి స్నాక్స్ ఏదైనా కావాల్సి వస్తుంది కదా, అంటే ఏమైనా తిందామా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకనేసి కొన్ని పప్పులు అయితే ఇలా తీసి సపరేట్గా పెట్టేసుకున్నాను. లైట్గా సాల్ట్ యాడ్ చేసి ఇచ్చేస్తానన్నమాట. ఇంకా దానికి తిరగబాతు పెట్టేది, ఆయిల్ పెట్టేది అలా ఏం ఉండదు. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే యాడ్ చేసి ఇంకో 2 విజిల్ అయితే వదిలేసాను. దీంతోనే నచ్చితే పొటాటో, వంకాయ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను. అండ్ ఇంకా బట్టలు కూడా చాలా వరకు నేను వాష్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అన్నీ కూడా కుదరదు కదా, అసలు వాటర్ రావట్లేదంటే. ఇంకా ఇప్పుడైతే మిగతా బట్టలంతా వాష్ చేసుకుని బెడ్షీట్స్ కూడా వాష్ చేసేకి వేస్తున్నాను. బట్టలు అయితే మరీ ఎక్కువగా ఏం లేదు, ఎందుకంటే వాష్ చేసుకున్నాను కాబట్టి. బెడ్షీట్స్ అయితే ఇప్పుడు మిషన్కి వేశాను. వీక్లీ వన్స్ వాష్ చేసేదాన్ని, ఈ వాటర్ ప్రాబ్లం వల్ల వాష్ చేయడానికి కుదరలేదు. అండ్ ఇంకా ఈ సింక్ చూస్తే తెలుస్తుంది ఎంత డర్టీ అయిపోయిందనేసి. అండ్ ఇక్కడ వైట్ ప్లాస్టింగ్ చేశారు కానీ అది సరిగ్గా కూర్చోలేదన్నమాట. మేము వచ్చిన 4 రోజులకే అది ఊడిపోయింది. ఇంకా ఏం చేసేదనేసి అలాగే పెట్టుకున్నాము. అండ్ సింక్ అంతా కూడా నీట్ చేసేసాను. ఇక్కడ కింద వచ్చేసరికి క్లీన్ చేశారని చెప్పాను కదా, ఏదేదో స్టక్ అయిపోయిందనేసి. సో ఆ పైప్లో ఉండేది ఇంకా అదంతా కూడా ఇలా కింద పడిపోయింది. దీన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో దీనిపైన ఒక షీట్ అయితే స్ప్రెడ్ చేసి దీని కింద ఇలాంటివి పెట్టుకుంటాను అనమాట. అంటే సాక్స్లు, నీ క్యాప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇలా కింద పెట్టేసుకుంటాను ఒక డ్రా లాగా. ఇంకా పైన వచ్చేసరికి ఈ సర్ఫ్, హిట్ కానీ ఏదైనా కాక్రోచ్లు వస్తూ ఉంటాయి కదా, అండ్ ఇంకా ఏదైనా ఇళ్ళకి దానికి దీనికంతా కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ ప్యాన్లో పాప్కార్న్ అయితే చేస్తున్నాను. ఇంట్లో ఎన్ని అంటే బఠానీలు ఉంది తినడానికి, బట్ మా వానికి అయితే చాలా క్రేవింగ్ వచ్చేసింది అనమాట పాప్కార్న్ తినాలనేసి. సో ఆయిల్లో కొంచెం ఫ్రై చేసిన తర్వాత చెక్ చేస్తుంటే మా పిల్లోడు
నేను చేస్తానన్నాడు. ఫస్ట్ చూపిస్తాను ఉండరా అంటే ఇక్కడ చూడండి. చూపియాలి అన్నప్పుడే కొన్ని పాప్ కాలేదు. సో, ఎందుకో నాకు కూడా తెలీదు. మళ్ళీ ఇంకోసారి పెట్టి ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేశాను. ఇంకొంచెం లైట్‌గా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసి ఇలా మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను. చూద్దాం ఇది పాప్ అయితుందా ఏమో అనేసి. సో, పాప్ అయిందనమాట. సో, ఈ వీడియోకైతే ఇంతే. ఇంకా చాలా పనులైతే ఉన్నాయి చేసుకోవాలి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.